హాయ్ వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ డే 10 రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గుడాన్నం ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఈ గుడాన్నం తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గంట ముందుగా నానపెట్టుకుని ఒక కప్పు రైస్ని వేసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. బాగా ఇలా ఉడికిన తర్వాత గరిటతో మెదుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరో గిన్నెని పెట్టి ఒక కప్పు బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు వేసి పాకంలో మరగనివ్వాలి. కరిగి ఇలా పాకంలో మరుగుతున్న బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఉడికించుకున్న అన్నాన్ని పెట్టి ఆ పాకం వేసేసుకొని అన్నం అంతా కూడా బెల్లం పాకం పీల్చుకునేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగానే ఎలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇదే స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసి వేయించుకొని మళ్ళీ ఇదే స్టవ్ మీద ఉడికించుకున్న అన్నం గిన్నె పెట్టుకొని బెల్లం అన్నం గిన్నె ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టారంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గుడాన్నం రెడీ అయిపోతుంది. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్.